Hi, hello, namaste. Welcome to ABN Andhra Jyoti. This is me Lucky. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ని అండ్ అలాగే మిడిల్ క్లాస్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఎంతో డిఫరెంట్ వేలో చక్కగా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మనందరి ఫేవరెట్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ గారు అండ్ అలాగే సంకీర్తన మనతో పాటు ఉన్నారు. సో మూవీకి సంబంధించి తెలుసుకుందాం, అదే జనక అయితే గనక. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్, హౌ ఆర్ యూ? మూవీ టైటిలే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది వినగానే. సో అసలు మీరైతే బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో వచ్చేస్తున్నారండి మా ముందుకి. ఎప్పుడు కొత్తదనం ప్రజెంట్ చేయాలనే అదైతే మాకు కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రీవియస్గా మీరు చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే మీరు ట్రై చేశారో, ప్రసన్న వదనం కావచ్చు, అదర్ మూవీస్, అండ్ దీంట్లో అయితే కంప్లీట్గా వీ కెన్ సీ పోస్టర్ టెల్స్ అ లాట్ అంటారు కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ని మీరు చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో అసలు ఈ కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్స్ ఏంటి? ఫుల్ ఎగ్జైట్ అయిపోయానండి. అంటే నవ్వుతూనే ఉన్నాను. నరేషన్ అంతసేపు నవ్వి 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 చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఇలాంటి స్టోరీ ఎప్పుడు నేను చూడలేదు, వినలేదు. అండ్ ఇలాంటి స్టోరీ నా దగ్గర తీసుకొచ్చినందుకు సందీప్ గారికి థ్యాంక్స్, మా డైరెక్టర్కి అండ్ మా ప్రొడ్యూసర్ హర్షిత్ అన్నకి నాకు ఫోన్ చేసి ఆయనే విన్ డార్లింగ్ అన్నారు. సో తెచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. అంటే ఇలాంటి దాంట్లో నేను హీరోగా చేయటం, ఇలాంటి కథ ఒకటి నా ద్వారా రావటం అనేది నాకు చాలా హ్యాపీనెస్. అంటే ట్రైలర్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టోరీ అనేది రిప్రజెంట్ చేస్తున్నట్టు అనిపించింది. మరి అంటే కొత్తదనం మీరున్నారు కాబట్టి ఫర్ ష్యూర్ ఫ్యాన్స్ అందరూ మీకోసం వచ్చేస్తారు. మరి ఏదో కొత్తదనం అంటున్నారు, ఏంటి ఆ కొత్తదనం ఏముండబోతుంది అంటే ఏం చెప్తారు స్టోరీ గురించి? అంటే పెళ్ళి చేసుకున్న అంటే ఈ ఈ జనరేషన్లో కిడ్స్ని కనాల కంటే అంటే వాళ్ళ ఖర్చు ఏంటి, మనం చదువుకున్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంటుంది. సో దానికి ఎంత అవుతుంది, ఒకటి మనం సంపాదించేది ఎంత, మనం ఖర్చు పెట్టగలమా అంత ఒకవేళ కంటే. సో దాని మీద వెళ్తుంది, చాలా ఫన్ వేలో వెళ్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఫస్ట్ టైం పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో వర్క్ చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ సార్తో కానీ, వెన్నెల కిషోర్ అన్న, ప్రభాసీన్ అన్న, మురళీ శర్మ సార్ అందరితో. సో అందరూ చాలా బాగా నవ్విస్తారు. ఎస్ సంకీర్తన, ఎస్ మీది కూడా కంప్లీట్లీ ఒక మంచి హౌస్ వైఫ్, వెరీ అండర్స్టాండింగ్ హౌస్ వైఫ్. క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఇట్స్ మీరు ప్రతి ఇంట్లో నార్మలీ చూస్తున్న ఒక వైఫ్, లైక్ అ నార్మల్ గర్ల్ క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. సో అందరికీ కనెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. నాట్ ఓన్లీ మైట్, ఎవ్రీ క్యారెక్టర్ ఆడియన్స్ కెన్ కనెక్ట్. ప్రీవియస్లీ మీరు నరకాసురతో మళ్ళీ నెక్స్ట్ ఇది, ఇప్పుడు నెక్స్ట్ ఇది. సో కంప్లీట్లీ చాలా డిఫరెంట్ ఉంటుందా? జస్ట్ లుక్ బ్యాక్ టు ద క్యారెక్టర్ విచ్ ఐ డన్ బిఫోర్, చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, చాలా హ్యూమర్ ఉంది, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది కూడా స్ట్రాంగే, but the character which I done before is very strong, is wild and everything. It is strong but సాఫ్ట్ గా ఉంటుందేమో. కొంచెం వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ అనొచ్చా, లేదా అందరూ కనెక్ట్ అయిపోతారండి. పీక్కు తింటదా ఇట్లా? అదే మంచి. సో యా, చాలా హ్యాపీ వైఫ్ అనే వైబ్స్ అయితే మీరు ఇస్తున్నారు కనబడుతుంది. అండ్ ట్రైలర్లో కూడా ఒక డైలాగ్, ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్నే మార్చేసింది అన్నట్టు వచ్చింది కదా. సో మీ లైఫ్లో ఆ ఒక్క నిర్ణయం, వేర్ యువర్ లైఫ్ గాట్ చేంజ్డ్ అనే పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు? కలర్ ఫోటోనే అండి. అప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి తిరుమల వెళ్ళాను. అంటే వేరే క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ వేరే సినిమాల్లో చాలా బిజీ అయ్యాను అప్పుడే. డే అండ్ నైట్ షూటింగ్లు, గ్యాప్ లేకుండా. దాని దగ్గర నుంచి సడన్గా మా సందీప్ గారు వచ్చి హీరోగా చేయాలని, అది ఏంటి పరిస్థితి అనుకుని, సో ఆ డెసిషన్ ఒకటి ఎందుకో భయపడుతూనే కొంచెం స్ట్రాంగ్గా తీసుకున్నాను. సో లక్కీగా అది హెల్ప్ అయింది. వండర్ఫుల్. అసలు భయపడుతూ తీసుకున్నారు, బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెల్ లైక్ గాడ్. అవును, అంతేగా? అంతే. సో మీ లైఫ్లో అలాంటి ఒక సందర్భం వచ్చిందా, ఆ ఒక్క నిర్ణయం చేంజ్ యువర్ లైఫ్? అంటే ఇదే నా బిగినింగ్ స్టేజ్ యాక్చువల్లీ. మేబీ దిస్ మే బీ ద
స్టార్టింగ్ పాయింట్. ఓ సో ఈ మూవీకి ఇస్తున్నారా ఆ డైలాగ్ని? నేను వెయిట్ చేస్తున్నాను September 7కి. లెట్స్ సీ. వి ఆర్ ఆల్సో వెయిటింగ్. చాలా సీనియర్ యాక్టర్స్ మీరు చెప్పినట్లే కలర్ఫుల్గా ఉందండి మూవీ చూసుకున్నట్లయితే. పెద్ద యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా జడ్జ్గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో అసలు ఇప్పుడు పిల్లల్ని కనాలన్నా అండ్ అలాగే మనం మన డ్రీమ్స్ని మన గోల్స్కి ఎక్కువ ప్రియారిటైజ్ చేస్తూ ఉంటాం. ఇంకా పిల్లలు ఫ్యామిలీ లైఫ్ అనే దానికి చాలా దూరంగా ఉంటారు. మరి దీంట్లో చాలా సీరియస్ ఎలిమెంట్సే ప్రజెంట్ చేశారంటారా ఈ మూవీలో? డెఫినెట్గా అండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ విజిల్ చేస్తారండి కనెక్ట్ అయ్యి. ఎందుకంటే చాలామందికి కొన్ని చెప్పుకోలేనివి ఇందులో చెప్పాము. అండ్ అందరూ ఫేస్ చేసేవి చాలా గట్టిగా చెప్పాం, ఫన్ వేలో చెప్పాం. సో అందరూ భయంకరంగా కనెక్ట్ అవుతారండి, దాంట్లో డౌట్ లేదు. యా సో ఇన్ రియల్ లైఫ్లో కూడా ఇది ఉంది, ఇది సేమ్ ఇష్యూ. లైక్ ఒక పాపో పుట్టిన తర్వాత వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా ఎవ్రీథింగ్ ఈ స్ట్రగుల్ అనే అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్. నాకు అట్లా అనిపించట్లేదు, ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మీకు బాబు పుట్టినట్టున్నారు కదా, ఎన్ని మంత్స్ అయింది? 7 months. 7 months అయింది. అసలు ఎలా ఫ్యామిలీ అండ్ కెరియర్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడు ఉంటుంది, లేకపోతే ఆబ్వియస్గా మార్నింగ్ 1 hour, షూటింగ్కి వచ్చిన తర్వాత 1-2 hours. సో ఏంటి అసలు ఎలా ప్లాన్ చేశారు? ఫ్యూచర్ ప్లాన్ మొత్తం చేసేసారా ఏంటి? అప్పుడే కొంచెం బాగా ఓవర్ కేరింగ్ సెన్సిటివ్ అయిపోతాం కదా మన పిల్లలు అనగానే. సో అనుకుంటూ ఉంటాం వాడు ఇలా ఉంటే బాగుండు, వాళ్ళ లైఫ్ అలా ఉంటే బాగుండు. మీరేమన్నా రియల్గా హ్యాపీగా ఉంటే చాలు, ఏదైనా పర్లేదు అంతే. వండర్ఫుల్ అండి. సో ఇంకా మాకు స్టోరీ గురించి ఇంకా కొత్త ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? స్టోరీయే కొత్త స్టోరీ అండి. బేసిక్గా కొత్త ఎలిమెంట్స్ అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా, దేని మీద కేసు వేసాడు అన్నది షాక్ అవుతారు అందరూ. సో ఆ కేసు గురించి, ఆ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఘోరంగా నవ్వుతారండి. ఫస్ట్ 10 minutes 15 minutes నాతో పాటు కూర్చుని లైఫ్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. సినిమా స్టార్ట్ అయిన 15 minutes నుంచి నవ్వినోళ్ళు నవ్వినట్టే ఉంటారండి. ఎస్. సో మీరు ఇప్పుడు ఈ మూవీ చేసేటప్పుడు కూడా చాలా ఎలిమెంట్స్ మీకు కూడా అనిపించవచ్చు, ఏంటి ఈ పాయింట్స్ కూడా ఉన్నాయా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అని ఉండొచ్చు కదా. సో ఎనీ 5 points వేర్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అంటే ఏం చేంజ్ చేస్తారు? పాయింట్స్ లైక్ ఇది లేకుంటే బాగుండు పాపం అలా అని ఏమన్నా? అంటే అలాగే ఉండాలండి, అలా ఉంటేనే ఎంజాయ్ చేస్తామేమో అన్న ఫీలింగ్. జనరల్గా కూడా ఇలా వచ్చేస్తే బాగుండు కదా, మనం కూడా మా నాన్న కారు కొని ఇచ్చేట్టు బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ అలా ఉండటం బట్టే తర్వాత సెటిల్ అయిన తర్వాత ఏమన్నా ఒక్కొక్కటి కొంటున్నా సరే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఆ లైఫ్ అనిపించి వస్తేనే కదా మనకి తర్వాత మనం సంపాదించినప్పుడు ఏదన్నా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది, లేకపోతే ఎగ్జైట్మెంట్ ఉండదేమో అని. సో ఆ లైఫ్ అలాగే బాగుంటుంది, అలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. సో ఏది ఎక్కడ ఉన్నాలో అలాగే బాగుంటుంది అంటారా? అంటే మీ చేతిలో ఏవి ఎక్కడ ఉన్నాయో బెటర్ అంటారా? ఏంటి అసలు మీరు వెళ్తారా అప్పుడప్పుడు కూరగాయలు తీసుకురావడం, షాపింగ్ అట్లా వెళ్దాం చేస్తుంటారా? రియల్ చేస్తాను. ఓ టైం ఉంటుందా మీకు? అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు టైం ఉన్నా వెళ్తాం అప్పుడు. సో Sankirtana, tell me about your character in personally where you got connected with your character also. క్యారెక్టర్ పర్సనల్ ఏం కనెక్టెడ్ ఏం లేదండి. దిస్ యాక్చువల్లీ a normal wife క్యారెక్టర్ అండి. అండ్ లైక్ వెన్ ఐ కమ్ టు ద పర్సనల్ లైఫ్ అని ఏం కనెక్షన్ ఏం లేదు. బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది ఏంటంటే, సుహాస్ గారితో వర్క్ చేసేటప్పుడు అసలు ఎట్లా అనిపించింది మీకు? ఇద్దరి కెమిస్ట్రీ కావచ్చు, ఆన్ స్క్రీన్ ఇదంతా. సో వర్కింగ్ విత్ సుహాస్ ఈజ్ లైక్ ఫర్ మీ ఐఎమ్ సో హ్యాపీ. No, it's great. Happy. ఏం చెప్పారు? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బ్యాడ్ ఏం లేదండి. లైక్ ఇట్స్ ఐ థింక్ మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు, మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా. మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్సా? ఎవరికి? నాకా? తన అసలు హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ అండి. మీరు ఎక్కడ ఏదో ముందు చెప్తారని ఆయన ముందే అలర్ట్ చేసేస్తారనమాట, సో దట్ యూ కెన్ టెల్ ద ఆపోజిట్ ఆన్సర్. హీ ఈస్ వెరీ క్లెవర్. అండి కెన్ యూ జస్ట్ టెల్ మీ అబౌట్ సుహాస్, దట్ ఏంటి అసలు సుహాస్ గారి గురించి తెలుసుకోవాలన్నది ఫ్యూ పాయింట్స్ యూ అబ్జర్వ్ డ్యూరింగ్ షూట్? అబ్జర్వ్ అంటే యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అ ప్యూర్ పర్సన్, యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్.
Have you wondered any time like he is very simple? Yeah, he's very simple. Why Yeah. is like that? ఎప్పుడైనా అలాంటి you know? Yeah, he's very simple and he is very humble, very dedicated, hardworking person. Like in sets lo kuda he is very supportive. Like if I have any doubts or something, he will clear and everything. Very చాలా supportive. మంచి ట్రైనింగ్ ఇచ్చారు. బాగుంది. బట్ యా ఎందుకంటే నాకు చాలా ఐ థింక్ సెకండ్ టైం మిమ్మల్ని మీట్ అవ్వడం అనిపించింది లైక్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్స్, గ్రేట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సూపర్ కూల్. అంటే మీరు చాలా స్ట్రగుల్ అయ్యే వచ్చి ఉంటారు కానీ బట్ యు ఆర్ లైక్ అట్లాగే ఉన్నారు. ద పర్సన్ యు ఆర్ అనే విషయంకి వస్తే యు ఆర్ వెరీ సింపుల్. అంటే అంత ప్రౌడ్ ఫీలింగ్ అవన్నీ ఎక్కడా కూడా కనిపించవు. కెమెరా ఉందని కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా. సో వై యు ఆర్ లైక్ దాట్? అంటే మీ లైఫ్లో మీకు బాగా నేర్పించిన పాఠం ఏంటి అసలు? పాఠం ఏముందండి అంటే జర్నీ అనండి, స్ట్రగుల్సే. మనం ఎంత స్ట్రగుల్ చేసామో తెలుసు కాబట్టి సో అక్కడి నుంచి కనపడితే చాలు స్క్రీన్ మీద అనుకున్న వాళ్ళం ఎక్కడ దాకా వచ్చాం. సో ఏం లేదండి, అంటే మనం చాలా ఫేసెస్ దాటుకుని వచ్చాం కదా, సో మేబీ అందుకనేమో. ఓకే. సో దిల్ రాజు గారు ప్రజెంట్ చేస్తున్నారు అనగానే మా అందరికీ ఇంకా యూనో ఎక్కువ హోప్స్ వచ్చేసాయి అనమాట. సో ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయిపోతుంది అని. సో అసలు ఎలా అనిపిస్తుంది ఆయన ప్రజెంట్ చేయడం ఆయన ప్రొడక్షన్లో? సూపర్ హ్యాపీ అండి. అంటే మాకు దిల్ రాజు గారి సినిమా ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దిల్ సినిమా ఆయన బ్యానర్లో వర్క్ చేయాలని ఉండేది, బట్ అవుతుందా అని అనుకునే డౌట్. బట్ లక్కీగా అయ్యింది. అండ్ ఇంకా సర్ప్రైజింగ్లీ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద అంటే ఓవర్సీస్ మొత్తం నేనే ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈ సినిమా ఫస్ట్ టైం. అది ఆయన దిల్ రాజు సార్ ఒప్పుకోవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అడగాలంటే భయం వేసింది, పెద్ద అమ్మో వచ్చా మనం ఏంటి అని అనుకుంటాను అనుకుని, బట్ ధైర్యం చేయగా ఆయన చాలా సపోర్ట్ చేసి తీసుకొచ్చి సుహాస్ అన్నారు. అండ్ ఒక లిరికల్ సాంగ్ కూడా చాలా బాగా పాపులర్ అయింది, పెళ్ళాం గురించి పొగుడుతూ పాడడం. అంటే ఇలాంటి సాంగ్స్ అబ్బా అసలు పెళ్ళాం గురించి మనం ఎప్పుడు దూరంగా ఉంటుందిరా అలాంటి వైబ్స్ ఉంటాయి అన్నమాట మనకు ఎక్కువ కూడా కామిక్ చూస్తుంటే. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా పాజిటివ్గా పొగుడుతూ మంచి సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది. అంటే ఈ ఒక సాంగ్ తప్ప ఇంకా మిగతా మ్యూజిక్ పరంగా అసలు ఎలా ఉండబోతున్నాయి సాంగ్స్? ఇంకొక సాంగ్ ఉంటుందండి సెకండ్ హాఫ్లో, అండ్ మిగతా మాంటేజెస్ ఆ సాంగ్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయండి. నా ఫేవరెట్ నా పిల్లం మాత్రం అందరం కనెక్ట్ అయ్యి అంటే ఆ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గానిన్ గారు అండ్ సందీప్ గారు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటి అంటే మన క్రికెటర్ అంటే మన ఫేవరెట్ క్రికెటర్ టెండూల్కర్ అని చెప్తాము, ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు చెప్తాము. నా ఫేవరెట్ నా పిల్లం ఎందుకు అవ్వకూడదు? అంత మన లైఫ్లో ఎంతో మార్చే ఒక పర్సన్ గురించి మనం ఎందుకు ఫేవరెట్ అని చెప్పకూడదు అన్న దగ్గర వాళ్ళకి స్టార్ట్ అయ్యి నా ఫేవరెట్ నా పిల్లం ఎందుకు అనకూడదు అని అది హుక్ లైన్ పెట్టుకొని చేశారండి. అది చాలా బాగా కనెక్ట్ అవుతారు అందరు. వండర్ఫుల్ అండి. అంటే మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు మీ లైఫ్లో? నా పిల్లం. సచ్చినట్టు చెప్పాలి, ఇక వేరే ఆప్షన్ లేదు మనకు. లేదండి నేను జెన్యున్గా చెప్పాను. జెన్యున్గానే. నేను ఏదో మిమ్మల్ని ఆట పట్టిస్తున్నాను లేదు, మీరు కొంచెం నవ్వుతారు మాట్లాడతారు. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు మీ లైఫ్లో? ఆల్వేస్ మై పేరెంట్స్. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా. దే ఆర్ ద ఓన్లీ పర్సన్ బికాస్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు నాకు బికాస్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ మై పప్పా ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో బికాస్ ఆఫ్ దెమ్ సపోర్ట్ ఓన్లీ ఐఎమ్ హియర్. అసలు అంటే మీరు ఈ ఫీల్డ్కి రాకపోయి ఉంటే మీకు వేరే ఆప్షన్స్ ఏముండే? Studies. I'm studying. ఏం చదువుతున్నారు అసలు? Just now I completed my BBA. Even if not in this industry, I will go through all my studies and everything. That's it. చక్కగా కెరియర్ ప్లాన్ చేసుకున్నారు. ఫాదర్ మ్యూజిక్ టీచర్. Don't tell me to sing, okay? That's why she is not telling me. మంచి క్లాసికల్ డాన్సర్. ఓహో, మనకు కావాల్సిన కంటెంట్ అంతా ఉంది ఇక్కడ. సో ఎనీవేస్ యూ కెనాట్ డాన్స్ కాబట్టి యూ డోంట్ వాంట్ టు సింగ్. తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఓకే యూ డోంట్ వాంట్. మీ దీంట్లో రిలీజ్ అయిన సాంగ్ అన్న పాడొచ్చు కదా?
అయ్యో అది వాయిస్ బాగాలేదు కదా. సుహాస్ గారు hum చేస్తేనే అయ్యో. బాగుంటుంది అంటారు. సుహాస్ గారు hum చేస్తేనే అబ్బో ఇది భలే ఉంది. పెద్ద ప్లాన్. నేనేదో ఆల్ ఫాదర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను ఏంటి, నేనెందుకు నేను అటు తోస్తుంటాను మెల్లగా నా వైపు. యా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో ద 5 points వేర్ ఆడియన్స్ హ్యాస్ టు కమ్ అండ్ వాచ్ ద మూవీ అంటే ఏం చెప్తారు? నాట్ 5 different points. అంటే అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండి ఆబ్వియస్గా. అండ్ డైరెక్ట్ రైటింగ్కి మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయిపోతారు. ఫెంటాస్టిక్ రైటర్. మ్యూజిక్ ఆబ్వియస్గా. అండ్ నవ్వుకుంటారండి. మనం చక్కగా కూర్చుని 2 గంటలు ఫుల్ నవ్వుకుంటాం. అంతకుమించి ఇంక వేరే పాయింట్ ఏం చెప్పు. సందీప్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పగానే ఎంత టైం తీసుకున్నారు ఓకే చేసేయడానికి? ఇమీడియట్ అండి. ఇక్కడితో ఎండ్ అవుతుంది సినిమా అంటే ఎప్పటి నుంచి చేద్దాం. ఓకే, హౌ మెనీ డేస్, అసలు ఎన్ని రోజులు అయింది షూటింగ్? 47 days. మొత్తం మన హైదరాబాద్లోనే కంప్లీట్ చేసారు షూటింగ్. 47 days. చాలా గ్రేట్ యాక్చువల్గా. అంటే మా డైరెక్టర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పాలి. అంటే డైరెక్షన్ సంజు, నాని, నాగార్జున ఉన్నారు, పార్దు కొంతమంది. వాళ్ళ సపోర్ట్ కూడా డైరెక్టర్కి గట్టిగా ఉంది. అంటే ఫెంటాస్టిక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు దాకా వర్క్ చేసిన దానిలో సూపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంత వాళ్ళకున్న క్లారిటీ కానీ అండ్ ఆ డెడికేషన్ కానీ, డైరెక్టర్ వైపు ఉన్న రెస్పెక్ట్ కానీ ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ డైరెక్టర్ చెప్తుంటే వీళ్ళు ఆపేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కలిసిగట్టిగా ఉన్నారు కాబట్టి సినిమా 47 daysలో ఇంత బ్యూటిఫుల్ సినిమా చేశారు. 47 daysలో చేశారా అని షాక్ అవుతారు. అంటే మనకు ఒకటి ఎక్స్ప్లెనేషన్ అంటే స్టోరీ చెప్పినప్పుడు ఉంటుంది, మళ్ళీ సెట్స్లో కూడా ఆ ప్రెజెంటేషన్ అంటే మీకు ఎలాగ ఇమాజినేషన్ ఇచ్చారో అలాగే ప్రెజెంట్ చేశారంటారా? అంతకంటే బాగా ప్రెజెంట్ చేశారు. నాకు 100% చెప్తే 1000% ప్రెజెంట్ చేశారు. వండర్ఫుల్. అసలు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అసలు ఆయన వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది సందీప్ గారితో? తను సలార్కి రైటర్ అండి. ఇది డెబ్యూ డైరెక్షన్లో. చాలా మంచి రైటర్ అండి. అంటే ఆయన ఒక షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇండియన్ 25 అని ఒక షార్ట్ ఫిల్మ్కి రైటింగ్ చేశారు. తన రైటింగ్ చాలా బాగుంటుందండి. అంటే నేను చాలా ఆయన మిగతా స్టోరీస్ కూడా విన్నాను. డెఫినెట్గా చాలా పెద్ద ప్లేసెస్కి వెళ్తారు. ఈ సినిమా అర్థమైపోద్దండి, డైరెక్టర్ ఏంటో తెలిసిపోద్ది ఈ సినిమాతో. చాలా పెద్ద ప్లేసెస్కి మీరు వర్క్ చేశారు కాబట్టి మీ మాటలో చెప్తే విందాం అనుకున్నాం. డెఫినెట్గా అండి. అసలు ఇంకా తర్వాత ఆయనకి మాతో మాట్లాడటానికే టైం ఉంటుందో లేదో, అంత మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. సో దిల్ రాజు గారు అసలు మూవీ చూసారా? ఏమన్నా ప్రివ్యూ అలా చూసారా? ఏంటి అసలు ఫస్ట్ ఆయన కామెంట్ ఏంటి? ఆయన కూడా హ్యాపీ, ఫుల్ హ్యాపీ, చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను అన్నారు. అందరూ హ్యాపీ అండి. హర్షిత్ అన్న కానీ, హన్షిత గారు కానీ, ప్రొడ్యూసర్స్. హర్షిత్ అన్నది అయితే నేను అసలు ఇంకా ఆయన ప్రొడ్యూసరు, నేను హీరో. సినిమా రిలీజ్ దగ్గర ఉంది, ఏం టెన్షన్స్ లేకుండా చక్కగా నవ్వుకుంటూ కూర్చున్నాం. చాలా కూల్గా కూడా ఉన్నారండి విషయంలో. అంటే తెలుస్తుంది కదా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎట్లా ఉంటుంది కొంచెం. అంటే సినిమా మీద కాన్ఫిడెన్స్ అండి. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అంత రిస్క్ చేసి చేయను కదా డిస్ట్రిబ్యూషన్. చేశాను అంటే అది అంత నమ్మాం కాబట్టి. అంటే మీరు ప్రీవియస్గా చేసిన మూవీస్లో మీ క్యారెక్టరైజేషన్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దిస్ ఈస్ ద వేర్ లైక్ టోటలీ డిఫరెంట్ అనుకుంటా కదా, కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్. సో ఇంకా అప్కమింగ్ మిమ్మల్ని ఎటువంటి దాంట్లో మేము చూడొచ్చు అనుకుంటారు? ఎటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు? డిఫరెంట్గా అంటే వేరే స్టోరీస్, ఇంకా డెఫినెట్గా మంచి రోల్స్. అన్ఎక్స్పెక్టెడ్ వర్షన్ అయితే మీరు తీసుకొస్తున్నారు ఎవ్రీ టైం. థ్యాంక్ యూ. సో ఎట్లాంటి అంటే కొన్ని ఉంటాయి కదా కొంచెం మనకు ఇప్పుడు చూసారు కదా టెక్నికల్ వైజ్గా కావచ్చు, పాన్ ఇండియా వైజ్గా కూడా చాలా గ్రో అవుతుంది. సో పాన్ ఇండియా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? పాన్ ఇండియా అంటే ఆబ్వియస్గా అంటే మనకి మార్కెట్ పెరిగింది అనుకోండి మంచిగా వీటి మీద. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ చేస్తాను అంటే వీటి మీద ఇంత డబ్బులు పెడితే ఇంత వస్తాయి అందరూ చేస్తున్నాం. ఎక్కువ వస్తున్నాయి అనుకోండి అప్పుడు వెళ్తాం, ఎక్కువ రాకుండా వెళ్ళిపోతే మళ్ళీ. మంచి ప్లాన్డ్గా ఉన్నారండి బాబు. అంతేనా? అన్ని ప్లాన్డ్గా ఉంటుంది ఆయనతో వర్క్ చేసేటప్పుడు. అంతేనా? ఏంటండి బాబు అలాగే సుహాస్ గారిలా తయారైపోతున్నారు మొత్తం. యా. సో మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ అండి. మీకు ఎందుకు స్పెషల్గా థ్యాంక్స్ అంటే యాక్చువల్గా మీరు చాలా గ్రేట్ అండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్పారు ముందు. మీ ఫాదర్ కొంట్లో బాగోపోయినా
వచ్చి ఇంత నవ్వుతూ ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.